కూడా మీరు బయటికి తీసుకొని రావడం కోసం ప్రత్యేకమైనటువంటి మెకానిజంను ఏర్పాటు చేయకపోతే జ్యుడిషియల్ కమిషన్ పొరపాటును కూడా వేదు సార్. అవును. జ్యుడిషియల్ కమిషన్ వేస్తే 2 సంవత్సరాలు తీసుకుంటారు, ఏమీ తేలదు, ఆ తర్వాత మీరేం చేయలేరు. మీరు ఎగ్జిక్యూటివ్లోనే మీకు ఎఫెక్టివ్గా పనిచేస్తారని నమ్మకం ఉండేటువంటి ఆఫీసర్తో ఒక స్పెషల్ సిట్ ఫామ్ చేసి దీని మీదనే ఎంక్వైరీ చేయమంటే అది ఏదైనా తేలుతుంది. ఇక ఆఫీసర్లు కూడా ఏం తేల్చలేదంటే గోయింద మనం ఏం చేయలేం. కాబట్టి మీరు ఆ రకమైనటువంటి ఒక సీరియస్నెస్ మీ ప్రవర్తనలో కనపడకపోతే మీరు ఎంత గొప్పగా చెప్పినా జనం మాత్రం అర్థం చేసుకోరు. జనం మాత్రం ఎందుకంటే ఆ, ఏది శ్వేతపత్రాలు విడుదల చేసినారు, ఆ తర్వాత ఏం చేయలే, ఆ తర్వాత రోజువారీ చూస్తున్నాం, ఇదిగో ఈ పడవలు వచ్చేసా దాన్ని ఢీ కొట్టడానికి కుట్ర చేసినారన్నారు, అది తేలదు. అసలు పోలీస్ డిపార్ట్మెంట్ అవి ఎవరో తేల్చదు. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా మీ అడ్మినిస్ట్రేషన్లో ఉండేటువంటి లేకున్నా చెప్తున్నాను నేను. నాకేమి మీరేదో వాళ్ళ మీద పెట్టండి కేసు, వీళ్ళ మీద పెట్టండి, నాకేం ఇంట్రెస్ట్ అండి. మేము ఒకటే చెప్తున్నాం, ప్రజలు చాలా బాధపడి ప్రజలు సీరియస్గా వాళ్ళని చిత్తుగా ఓడించారంటేనే అవినీతి పెద్ద ఎత్తున జరిగింది, ప్రజాధనం కొల్లగొట్టబడింది, రాష్ట్రం అప్పుల్లో ముంచబడింది అనేటువంటి ప్రజలు ఫీల్ అన్నారు. ఆ ప్రజలకు న్యాయం చేయండి, వాళ్ళ యొక్క మనోభావాలకు న్యాయం చేసే పద్ధతిలో ప్రభుత్వం యొక్క వ్యవహారం ఉండాలని మేము కోరుతున్నాం. ఇప్పుడు ప్రజల్లో 2-3 రకాల కశానండి, లేకపోతే కార్యకర్తల్లో ఆవేశమో, ఆవేదనో, ఆక్రోశమో ఏదన్నా కానీ ఇటువంటి వాటితో పాటు వాళ్ళ మీద జరిగిన దాడులు, గతంలో వాళ్ళ మీద జరిగిన అట్రాసిటీసు, తర్వాత అటాక్స్, వీటన్నిటికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అనే దాని మీద చాలా ఎక్కువ చర్చ జరుగుతుంది. అయితే దానికి ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, వీళ్ళు కానీ చెప్పేది ఏంటి అంటే, మనం కూడా కక్ష సాధింపుతో పోవద్దు, చట్టపరంగా వెళదాం అంటున్నారు. ఓకే, అది చట్టపరంగా వెళ్ళారు అనుకుందాం. బట్ ఇవి గత ప్రభుత్వ హయాంలో జరిగిన మాఫియాలు, లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మట్టి మాఫియా, ఇప్పుడు వీటినైతే